హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేగా మీడియా. నేను మహేశ్వరి. హిందువులు పవిత్రంగా భావించే పండుగ వినాయక చవితి. ఈ వినాయక చవితి రాబోతున్న సందర్భంగా దీని గురించి స్పెషల్ డిబేట్ మీ ముందుకు తీసుకొని వస్తుంది డేగా మీడియా. సో నవరాత్రులు జరిగే ఈ పవిత్రమైన పండుగకు హిందువులందరూ ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో దీని గురించి మాట్లాడడానికి స్పిరిచువల్ కోచ్ అయినటువంటి శివభాస్కరయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. హిందువులకు ఎంతో పవిత్రమైన వినాయక చవితి పండుగ గురించి మనం ఈ రోజు మాట్లాడుకున్నాం. సో ఇందులో భాగంగా వినాయక చవితి అంటేనే హైదరాబాద్ లో అయితే గనక ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఆ 9 రోజులు ఎంతో పవిత్రంగా కూడా భావిస్తారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? సో ఏది ఏమైనా కూడా గణపతి అంటే గనక ప్రతి ఇంటికి, ప్రతి దేవాలయానికి, ప్రతి దేశానికి ముందున్నటువంటి వాడు వినాయకుడు. సో పూర్వకాలంలో మనం చూసుకున్నట్లయితే గనక ప్రతి ఇంటికి కూడా ముందర గణపతి, చిన్న గణపతిని పెట్టి ప్రతిరోజు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు ప్రతిరోజు పూజ చేసేది. కంపల్సరీ గణపతికి పూజ చేస్తేనే ఆ ఇంట్లో అన్నది అష్ట ఐశ్వర్యంతో ఉంటది అన్నటువంటిది నానుడి. అది నిజం. ఇప్పటికైనా ఎవరైతే గణపతికి ప్రతిరోజు పూజ చేస్తారో ఆ ఇంట్లో సుఖ సంతోషాలు అలా 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 ఉంటాయి. అంతటి ఘనత, ఘన కీర్తి గణపతికే ఉంది. గణపతి మీద ఎన్నో 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 కథనాలు చాలా అంటే చాలా కొల్లలుగా ఉన్నాయి. అవన్నీ కూడా నిజాలు. పూర్వకాలంలో ఏవైతే చేసినారో కొన్ని పవర్స్ అంటారు ఇవన్నీ కూడా. సో ఆ పవర్స్ అన్నవి ఉన్నాయి. అంతెందుకు, వర్షాలు పడకుంటే ఈ టైంలో గణపతికి పూజ చేస్తున్నట్లయితే గనక ఈ 9 రోజులలో ఏదో ఒక రోజు కంపల్సరీ కుంభవర్షం అయితే పడుతుంది. ఇంకా నిమజ్జనం రోజు అయితే ఇంకా ఎక్కువ పడుతుంది. ఆ నిమజ్జనం అంటే మొత్తం ప్రకృతి అంతా పులకించిపోయి ఆ వర్షం పడుతుంటే ఆ వర్షంలోనే ఆ ప్రజలందరూ కూడా కోలాహలంగా వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళ భక్తిని గణపతి ముందు చూపిస్తారు అన్నట్టు. సో ఇప్పుడు మీరు నిమజ్జనం రోజు ఇలా జరుగుతుంది, వర్షాలు పడతాయని చెప్పారు. సో ఇంతటి పవిత్రమైన నిమజ్జనం రోజు భక్తులు అంటే కొంతమంది, అందరు కాకపోయినా కొంతమంది కొంచెం కుప్పిగంతులు వేయడము, దేవుడి ఆధ్యాత్మికత అనేది పక్కకు దారి పడుతుంది అనేది చెప్పుకుంటున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? ఒకటి, వాళ్ళు కుప్పి గంతులు వేస్తారా, వేరే గంతులు వేస్తారా, ఏమైనా చెయ్యండి, చేసే వాళ్ళంతా మనస్ఫూర్తిగానే చేస్తారు. సో మడిగట్టుకునే కూర్చోవాలి అన్నటువంటి రూల్ అయితే ఎక్కడ లేనే లేదు. నీ ఆనందాన్ని ఏ రకంగానైనా నువ్వు ప్రదర్శించడానికి నీకు హక్కు ఉంది. ఆ హక్కుతోటి ఏదైనా చేయొచ్చు. సో నువ్వు అమ్మ దగ్గర ఉంటావు, ఒకప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తావు, ఒప్పులు చేస్తావు, అన్ని చేస్తావు. అమ్మ నిన్ను దీవిస్తుంది. అదే విధంగా దేవుడి దగ్గర ఏ ఉద్దేశంతో నువ్వు చేస్తున్నావు అన్న దాన్ని బట్టి మనం ఉంటది. అక్కడ మీరు అన్నట్టు 1, 2, ఒక 10 మంది, 1000 మందిలో ఒక 10 మంది ఎలా చేస్తారంటే ద కౌంట్ ఆఫ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది కాబట్టి అదెలా కూడా కౌంట్ లోకి రాదు. అలాంటి వాళ్ళ వల్లనే వేరే వాళ్ళు చక్కగా ఉండాలని నేర్చుకుంటారు. వేరే వాళ్ళకి ఒక లెర్నింగ్ ఇస్తా ఉన్నారు. సో వాళ్ళకి గ్రేట్ చెప్పాలి. ఎవరైతే మీరు అన్నట్టు ఆకతాయిలు వాళ్ళు వీళ్ళు అన్నారో వాళ్ళని మనము అప్రిషియేషన్ చేయాలి. అంటే వాడు మిస్టేక్ చేస్తుంటేనే ఓహో అది మిస్టేక్ అన్నది ఎదుటివాడిని కనపడతా ఉంటది. సో నో ప్రాబ్లం. సో ఇప్పుడు మండపాలు అనేవి కూడా ప్రతి ఏరియాకు, వీధికి ఒక్కొక్క మండపం అనేది ఉంటుంది. సో ఈ మండపాలు చేసేటప్పుడు అంటే బిఫోర్ 1 month ముందు కావచ్చు, 1 week ముందు కావచ్చు, చందాలు అనేవి వసూలు చేస్తుంటారు. ఈ చందాలు కూడా బలవంతంగా ఇంతే ఇవ్వాలి అని వసూలు చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏది ఏమైనా కూడా అంటే వాళ్ళు బలవంతంగా వసూలు చేసినా, మామూలుగా వసూలు చేసినా, ఏం చేసినా నీవు మనస్ఫూర్తిగా ఇవ్వండి. బలవంతంగా ఎక్కువ వసూలు చేసినా కూడా ఇవ్వండి. ఎందుకంటే గనక అలా ఇవ్వడం వల్ల నీవు ఒక దేవుడికి ఇచ్చేస్తా ఉన్నావు, ఒక లోక కళ్యాణం కోసం ఇచ్చేస్తున్నావు. నువ్వు ఇచ్చే 10 రూపాయలు కావచ్చు, 100 కావచ్చు, అంతకు మించి కావచ్చు, అది ఇవ్వడం వల్ల నీ లోపల ఉన్నటువంటి కర్మలు ఆ రకంగా పోతాయి. అంతే. ఇప్పుడు ఒక రోగం పోవాలి అంటే ఇంకా చెయ్యి ఇరిగింది, ఇట్లా ఉంది, ఆ రోగము
తీరాలి అంటే ఎముకల డాక్టర్ దగ్గరికి పోతే తను ఏం చేస్తాడంటే, ఇప్పుడంటే ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి, పూర్వకాలంలో మోకాలు పెట్టి బలవంతంగా తీసి ఇట్లా పెట్టి మళ్ళీ ఇలా అని కట్టుకట్టేటోడు. అంటే ఆ పెయిన్ పోయేటప్పుడు బలవంతమే ఉంటది. ఇక్కడ కూడా దేవుడి పేరు చెప్పి బలవంతంగా అడుగుతున్నారా, అడిగేవాడు ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడో అది వాడికి సంబంధించింది. ఇచ్చేవాడు ఉద్దేశం ఏముంది అన్నది అది నువ్వు 1 రూపాయి ఇచ్చినా, 1000 రూపాయలు ఇచ్చినా, 1,00,000 రూపాయలు ఇచ్చినా మనస్ఫూర్తిగా ఇవ్వండి. ఒకవేళ లేదు అంటే లేదని నిక్కచ్చిగా చెప్పేసేయండి. వాడు ఏమన్నా తిట్టుకునేది వాడికి వదిలేయాలి. సో అది. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటిదంటే, ఇప్పుడు మట్టి గణపతినే చెయ్యాలని ప్రతి ఒక్కరు అంటుంటారు, కానీ ఇప్పటికీ కూడా రసాయనాలతో కలిపిన గణేష్ నే పూజిస్తున్నారు. సో దీని గురించి మీరు ప్రేక్షకులకు ఏం చెప్తారు? ఎన్ని ఏమైనా కూడా మారుతున్నటువంటి కాలాన్ని తగ్గట్టు నడుస్తా ఉంటది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయాల్సింది. ఇప్పుడు ఈకో గణపతినే, మట్టి గణపతినే మనం పెట్టమని అనుకుందాము. సో ఎంత మట్టి కావాలి? చాలా కావాలి మట్టి, ఒకటి. ఇంకా ఏంటి అంటే కనుక మనం ఇళ్లలో మనకి ఇష్టమైనట్టు బ్యూటిఫుల్ గా చూసుకోవాలనుకుంటాం గణపతిని. మట్టితో తయారు చేసి మట్టి పెడితే కనుక కళ్ళకు కనపడకపోవచ్చు. కనపడనప్పుడు మనసు అన్నది కొంచెము బాధ అనిపిస్తుంది. అంటే అంత పవిత్రంగా మనం చేసుకునేది కూడా బాధతో చేయాల్సి వచ్చేస్తుంది. సో అలా కాకుండా అదంతా గవర్నమెంట్ పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళు ఎలా నిర్ణయిస్తే దాని తగ్గట్టు మనం అడుగులు వేయాలి. మనం చెప్పినంత మాత్రాన వేరే వాళ్ళు మారుతారు, ఓన్లీ ఈగో గణపతినే పెడతారు, చిన్న చిన్న బొమ్మలనే పెట్టాలి, పెద్ద పెద్ద బొమ్మల్ని పెట్టకూడదు, తీసుకుపోయి చెరువులలో వేస్తే చెరువులు నాశనం అవుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మాట్లాడుకోవడానికి ఉంటాయి, కానీ అవన్నీ జరగడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. ఇది ఇప్పుడు మీరు అన్నారు మట్టి వినాయకుల వల్ల అంత అట్రాక్టింగ్ గా ఉండదు కాబట్టి భక్తులు అనే వాళ్ళు అంతే కదా. ఇప్పుడు కానీ అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పార్వతీదేవి ఒక పసుపు ముద్దను చేసి ఇచ్చింది వినాయకుడిని. సో పసుపు ముద్దతో కూడా మనం చేసుకోవచ్చు, అలానే పసుపు ముద్ద పెట్టుకోమని కాదు. ప్రతి గణపతి దగ్గర పూజారి వచ్చి ఆ చిన్న పసుపు ముద్దనే ఒక గణపతి లాగా చేసి అక్కడ పెడతాడు. ఆ పసుపు ముద్దకే పూజ చేస్తాడు. అర్థమవుతుందమ్మా? నువ్వు అన్నటువంటిది ఆ పసుపు ముద్దకే ఆజ్యం వస్తాడు, ఆ పసుపు ముద్దకే ప్రాణం వస్తాడు. ఆ ప్రాణమే అక్కడ ఉన్నటువంటి ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ అవుతుంది. ఫస్ట్ ఆ పసుపుతోటి పసుపు కుంకుమలతో చేసినటువంటి ఆ గణపతి ఆ పెద్ద గణపతికి ఆజ్యం పోస్తుంది. సో అట్లా ఉంటది అన్నట్టు. సో పెడతారు, నువ్వు చెప్పినట్టు ఆ చిన్నది కూడా పెడతారు. కాలానుగుణంగా అది నడిచేదాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, కానీ దాన్ని ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని మనం జడ్జి చేసేంత స్థితిలో మనం లేము. మనం జడ్జి చేసినా కూడా అది మారదు. ఎవరు చేస్తే మారుతుంది అంటే నువ్వు అన్న మాటల్ని నరేంద్ర మోడీ గారు చెప్పాలి. ఓన్లీ మట్టి గణపతినే పెట్టుకుంటే బాగుంటది అన్నటువంటిది నరేంద్ర మోడీ చెప్తే కనుక అప్పుడు కొంతమంది మారొచ్చు. అంటే 100% కాదు, కానీ 25% ఆఫ్ పీపుల్ మారొచ్చు. ఆయన నుంచి రావాలి. మరి ఆయన యోగా డే చెప్తే యోగా డే చేయట్లేదా? లేదు, దాన్ని ఏమంటారు, కరోనా అప్పుడు ఏదో కొట్టమన్నాడు ప్లేట్లు తీసుకొని, సౌండ్ చేయలేదా? అంతే. అంటే ఇప్పుడు మనం చెప్తే వినరు, నరేంద్ర మోడీ గారు ఇట్లా విఐపీలు చెప్తేనే వింటారని మీ ఒపీనియన్? నరేంద్ర మోడీ గారు గాని, రాష్ట్రపతి గాని, ఇంకా ఆ క్యాడర్ లో ఉన్న వాళ్ళు చెప్తే, ఎందుకంటే వాళ్ళు దేశానికి ప్రధానమైనటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్తేనే వింటారు. సో ఇంకొకటి ఏంటిదంటే, ఇప్పుడు హైదరాబాద్ లో ఖైరతాబాద్ గణేష్ కి చాలా విశిష్టత ఉంది. సో ఈ ఇయర్ అంటే 2024 సంవత్సరంలో 70 years పూర్తి చేసుకుంది ఆ గణేష్ ని పెట్టడం. ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటికి 70 years అని 70 అడుగుల గణేశుణ్ణి తయారు చేయడం అయితే జరుగుతుంది. దీని గురించి మీరేం చెప్తారు? చాలా ఖైరతాబాద్ గణేష్ కి ప్రపంచం అంతా కూడా ఒక ప్రఖ్యాతి గాంచినటువంటిది ఒక ఇది ఉంది, ఒక మహోన్నతమైనటువంటిది. నిజానికి ఆ పవర్స్ అక్కడ ఉన్నాయి ఆ గణపతికి. అంత లేని మామూలు విషయం కాదు. ఒక సొసైటీలో ఇంతమంది జనాల ఎనర్జీ ఒకే దగ్గరికి కేంద్రీకృతం అవుతుంది అంటే కనుక అక్కడ పవర్ లేనిది రాదు. ఇప్పుడు మనము అదే ఆధ్యాత్మికమైనటువంటి శ్రీశైలం కావచ్చు, తిరుపతి కావచ్చు, భద్రాచలం కావచ్చు, యాదగిరిగుట్ట కావచ్చు, ఇవన్నీ కూడా అట్రాక్టింగ్ గా ఉంటాయి. అక్కడ పోతే కంపల్సరీ ఏదో జరుగుతుంది. సో అట్లనే ఈ గణపతికి కూడా చాలా ప్రతిష్టత ఉంది. ఆ ప్రతిష్టతను అందరూ కూడా ఆస్వాదిస్తారు, ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తారు. సో 11th డే రోజు తీస్తారు. ఆ 11th డే రోజు ప్రతి
ప్రతి ఒక్కరు కూడా టీవీల ముందే కూర్చొని అవును. ఆయన పూజ కార్యక్రమం నుంచి ఉమ్, తీసుకుపోయి గణపతి నిమజ్జనం చేసేంత వరకు, ఉమ్, ఆ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చేసేంత వరకు కూడా ఉమ్, అందరూ వీక్షిస్తారు. ఉమ్, అంతటి ఉమ్. ఇప్పుడు ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ గురించి మనం చెప్పుకుంటున్నాం కదా, అవును. ఆ లడ్డు కూడా కొంచెం విశిష్టత, అంటే అది మనం అది ఆంధ్రాలో చెప్పుకోలేనంత నుంచి విశిష్టత ఉంది. ఆంధ్రాలో నుంచి 100 కేజీలు అనుకుంటారు ఉమ్, ఆ ఒక్కటే లడ్డును ఉమ్, తయారు చేసుకొని ఒకే వాళ్ళే ఉమ్, ఆ, తీసుకొని వచ్చి ఇక్కడ బొజ్జ ఉమ్, గణపతికి అక్కడ సమర్పిస్తారు. ఉమ్. సో కొన్ని లక్షలు కూడా వేలం వేస్తారు, ఆ లక్షలు కూడా పలుకుతుంది ఈ లడ్డు అనేది. అవును, పలుకుతుంది. కానీ ఆ లడ్డు అనేది తీసుకొని ఇప్పుడు పొలాలలో చల్లినా కూడా ఆ ఇయర్ అంతా ఆ ఉంటది, పంట పొలాలు ఉంటది, బాగా ఉంటది. వస్తాయని కూడా చెప్తుంటారు, పండుతాయి అని. ఉంటది. ఉమ్, దీనికి సైంటిఫిక్ రీజన్లు అండ్ ఉమ్, స్పిరిచువల్ రీజన్లు చాలా ఉన్నాయి. ఉమ్, See, ఒకే దగ్గర ఒకే పాయింట్ మీద ఫోకస్ చేసి ఉమ్, ఎనర్జీ 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 అనగా ఎనర్జీ అయిపోతుంది. ఉమ్, నువ్వు ఏ టెంపుల్ కు పోయినా కూడా ఆ టెంపుల్లో విగ్రహం కన్నా ఆ టెంపుల్ కు ఉన్నటువంటి ఆ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఉమ్, పవిత్రమైన క్షేత్రం అంటారు, ఉమ్, పుణ్యక్షేత్రము అంటారు. ఉమ్, అక్కడ ఉన్నటువంటి పుణ్యదేవుడు అంటారు, పుణ్యక్షేత్రము అంటారు. ఉమ్, సో ఆ క్షేత్రానికి అంత విశిష్టత ఉంటది. ఉమ్, సో ఈ గణపతికి కొన్ని లక్షల మంది వచ్చి చూసి ఉమ్, ఆనందపడి ఆ ఎనర్జీని ఇచ్చేస్తారు కాబట్టి ఉమ్, అక్కడ ఉన్నటువంటి ఏదైనా కావచ్చు, కుంకుమ కావచ్చు అండ్ ఉమ్, పసుపు కావచ్చు, లడ్డు కావచ్చు, విభూది కావచ్చు, ఏదైనా కూడా ఉమ్, ఆ అంటే ఎనర్జీగా ఉంటది. ఉమ్. సో అది సో ఇప్పుడు గణేష్ నిమజ్జనం చేసేటప్పుడు గాని, గణేష్ మండపాలు పెట్టేటప్పుడు గాని, గణేష్ ని ప్రతిష్టాపన చేసేటప్పుడు గాని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇక్కడ అంటే మంచి క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ నుంచి తీసుకోవాలి. కొంతమందికి పూజారులు అంటే దొరకరు. దొరకనప్పుడు ఏం చేయాలంటే గనక కొన్ని బుక్స్ అనేవి వచ్చినాయి. ఆ బుక్స్ తీసుకొని కొంచెము గణపతికి సంబంధించిన కొంచెం మ్యూజిక్ పెట్టుకొని, సో మీరు ఆ బుక్ లో ఉన్నటువంటి ఏవైతే సూత్రాలు ఉంటాయో, అష్టదశ సూత్రాలు, ఇవన్నీ కూడా నీకై నువ్వే చదువుకొని ఆడ ఏ విధంగా అయితే రాసి ఉంటుందో ఆ విధంగా అయితే పూజ. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా మనకి ఆ వినాయక చవితి వ్రతం గాని కథ గాని మనకి ఎక్కడ చూసినా అవైలబుల్ ఉంటాయి ఉంది కాబట్టి. ఎందుకంటే రోజు రోజుకు గణపతులను ఎక్కువ మంది ప్రతిష్ట ఉన్నారు, ఎక్కువ మంది పెట్టుకుంటా ఉన్నారు. సో అంతమందికి పూజారులు దొరకడం అంటే కష్టము. సో అందుకు మనం ఓన్ గా కూడా చేసుకోవచ్చు. అది ఒకటి, యూట్యూబ్ లో చూసి గానీ బుక్స్ తెచ్చుకొని గానీ అది కూడా చేసుకోవాలి. రెండోది, ఈ మండపాలు వేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ లోకల్ ఆ ఏరియాలో ఏమి ఇబ్బందులు లేకుండా ఒక బైకో ఒక కారు పోయేటట్టు ఆ స్థలం వదిలి అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇంకోటి ఏంటంటే కనుక చాలా మంది సౌండ్ పెడతా ఉంటారు. ఆ సౌండ్ కూడా అక్కడి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అన్నదాన్ని పరిగణనలోకి తీసుకొని వాళ్ళకి సహకరించుకొని ఇది పెట్టాలి. మూడోది ఏంటి అంటే గనక పిల్లలను కొంచెం జాగ్రత్తగా పెట్టాలి. ఎందుకంటే అక్కడ నిత్యము దీపం అన్నది ఉంటది. ఆ దీపం దగ్గర పోయి పిల్లలు ఆడుకునేటప్పుడు అక్కడ ఏమైనా కొన్ని జరగవచ్చు. దాన్ని కూడా మనము జాగ్రత్త తీసుకోవాలి. అండ్ నిమజ్జనం రోజు చాలా మంది క్రౌడ్ ఉంటారు. ఆ క్రౌడ్ లో ముసలి వాళ్ళు గాని పిల్లలు గాని చాలా జాగ్రత్తగా మెలుచుకుంటే గనక కొంచెము ఇబ్బందులు తగ్గకుండా దేవుడిని సరైన విధంగా తీసుకుని వెళ్ళి నిమజ్జనం అయితే చెయ్యొచ్చు. ఇప్పుడు ఇక్కడ మీరు నిమజ్జనం గురించి మాట్లాడుతుంటే నాకు ఒక సంఘటన అనేది గుర్తుకొస్తుంది. ఇప్పుడు నిమజ్జనంకి వెళ్ళేటప్పుడు ఒక వినాయకుడు అనేది భక్తుల మీద పడిపోయారు. సో భక్తులు కూడా ప్రాణాలు వీడడం అనేది జరిగింది. దీని గురించి మీరు ఏం చెప్తారు? అవన్నీ కూడా చాలా మంచిగా అనుకోవాలి. ఒక దైవ కార్యం జరిగేటప్పుడు ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు అది దైవ కారణంగానే మనం తీసుకోవాలి. వాళ్ళ కర్మ అక్కడితో పూర్తయింది, వాళ్ళు డైరెక్ట్ గా ముక్తి వచ్చేసేస్తారు. అంటే దీని గురించి జాగ్రత్తలు, ప్రికాషన్స్ ఇవన్నీ అంటే కొన్ని అనుకోకుండా జరుగుతాయి. ఇప్పుడు బొమ్మ అన్నది గణపతిని బొమ్మను ఎంతో హైట్ గా చేసేస్తారు, అన్ని కరెక్ట్ గానే తీసుకొని ఉంటారు. చేసేటప్పుడు ఎక్కడో దగ్గర కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల చాలా దూరం ట్రావెల్ చేయడం వల్ల అక్కడికే ఊగిపోయి ఏది టక్కున పడడం జరుగుతూ ఉంటది. సో అవి పడకుండా మనం చెప్పాల్సిన ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దానికి మనం ఏం చేయనికి ఏమీ ఉండదు. దానికి ముందే మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయినా కూడా జరుగుతాయి. ఒకవేళ జరిగినా కూడా దైవ కార్యం కాబట్టి మనము యాక్సెప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నిమజ్జనం అంటేనే హైదరాబాద్ లో ప్రముఖంగా చెప్పుకునేది మనం హుస్సేన్ సాగర్. అవును. సో ఈ హుస్సేన్ సాగర్ నిమజ్జనం జరిగేటప్పుడు చాలా మంది ఇప్పుడు దొంగలు కావచ్చు, అలాగే అనుకోని సంఘటనలు కూడా జరుగుతుంటాయి. సో వీటి గురించి మీరు ప్రేక్షకులకు ఏం చెప్తారు? సో అదే అప్పుడు ఏంటంటే స్వయంగా ఎవరిని వారు కాపాడుకోవాలి.
సో కొంచెం అంటే అక్కడ పోయేదే నిమజ్జనంలోకి వెళ్తా ఉన్నాము. అక్కడ ఏంటంటే కనుక ఎక్కువ క్రౌడ్ అయితే ఉంటది. సో అప్పుడు పోయేటప్పుడు ఒక మామూలు ఫోన్ పెట్టుకోవాలి, ఎక్కువ డబ్బులు పెట్టుకోకూడదు, కొంచెం డబ్బులు పెట్టుకోవాలి, పోయి రావాలి, ఇంక అంతే. ఆ టైంలో ఏం జరిగినా కూడా అంతే యాక్సెప్ట్ చేసే స్థితిలోనే ఉండాలి, కానీ ఎవరిని ఎవరు ఇక్కడ బ్లేమ్ చేయడానికి లేదు. ఒక్కొక్కడు ఒక్కొక్క లాంటి దానికోసము ప్రయత్నిస్తూ ఉంటారు. వాడు దొంగులుతున్నాడు అంటే కనుక వాడికి అదే పనిగా పెట్టుకొని ఉంటాడు. వాడు దొంగ, వాడి జీవితంలో వాడి క్యారెక్టర్ ను వాడు సరైన విధంగా నిర్వర్తిస్తున్నాడు. వాడి దొంగ, నువ్వు ఇట్లా చేయకూడదు, నువ్వు దరిద్రంలోకి వెళ్ళిపోతావు అంటే వాడు కుదరదు, వాడికి వెనుకోడు, వాడి పని వాడు చేసుకుంటూ పోతాడు. వాడికి దొరకకుండా నువ్వు ఉండాలి. నిన్ను ఇప్పుడు పిల్లలు కూడా వస్తుంటారు, వాళ్ళు కూడా ఈ జనాలలో తప్పిపోవడం అనేది అందుకే చాలా జాగ్రత్త పడాలి, అక్కడ తీసుకొని వెళ్ళకూడదు. సో వాళ్ళకి ఏమన్నా అంటే ప్రికాషన్, ఇప్పుడు చేతి మీద ఫోన్ నెంబర్ రాసియడం గానీ ఈ విధంగా చేస్తే కొంచెం మేలు. ఎన్ని పెట్టినా కూడా వేస్టే. ఎందుకంటే గనక చిన్నపిల్లలకి వాళ్ళ అమాయకులు, వాళ్ళు అక్కడ దింపితే వాళ్ళకి చంచలమైనటువంటి హృదయం ఉంటది, చంచలమైనటువంటి మనసు, వాళ్ళు ఉరుకుతా ఉంటారు, అటు ఇటు పరిగెడతా ఉంటారు. ఆ క్రౌడ్ లో ఒక కాలు తగిలినా ఏం తగిలినా కూడా జరగడానికి జరిగిపోతుంది. సో వాళ్ళని తీసుకొని పోకుండా ఉండడమే సరైన పని అని నేను అంటాను. ఇప్పుడు చిన్న పిల్లలు అంటే ఫోన్ నెంబర్ కూడా చెప్పలేని స్థితిలో ఉన్న పిల్లలు కూడా ఉంటారు, 3 years లోపు పిల్లలు. సో వాళ్ళకి ఇప్పుడు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు తప్పిపోయినారనుకోండి ఎగ్జాంపుల్, సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటిది? సో అంటే చాలా ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఒకటి ఏం రాయి అంటే కనుక, నిమజ్జనం రోజు హోలాహోలంగా ఉండే టైంలో ఆ సౌండ్స్ కి వీళ్ళు పిల్లలు ఎటుపోయినారో అర్థం కాని సిచ్యువేషన్ లో వాళ్ళు గుర్తు మనం పట్టలేము ఎక్కడున్నారో. అప్పుడు ఏంటంటే మనం ముందుగానే ఆలోచించి వాళ్ళ చేతి మీద ఎక్కడైనా డాడీ అని రాసి నెంబర్ రాసి పెట్టడం అన్నది ఒక ఉత్తమమైన పని, అంటే ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది అన్నట్టు. సో చేతుల మీద ఎక్కడైనా కూడా మీ ఫోన్ నెంబర్ రాసి పెడితే కనుక సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే కనుక స్మార్ట్ వాచ్లు అవన్నీ ఉన్నాయి, అవి కూడా లొకేషన్ పెట్టేసుకున్నా కూడా సరిపోతా ఉంటది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వినాయక చవితి గురించి అలాగే నిమజ్జనం గురించి, ఖైరతాబాద్ గణేష్ గురించి కూడా మాకు చక్కగా వివరించారు. నమస్తే సార్. నమస్తే.